శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. శ్రీలక్ష్మి గారు నమస్కారం. విజయశ్రీ గారు, నామ మహిమలు చెప్పుకుంటున్నాం కదండి. అవునండి. ఆ నామ మహిమలలో మాకు ఈరోజు ఏ మహిమ వివరిస్తారు? ప్రతి మహిమలో అద్భుతమైన ఫలితం ఉంటుంది. మనం ఇవాళండి 33వ నామం అని చెప్పుకుందాం. 33వ నామము కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత. అమ్మవారి యొక్క కటిభాగమైంది, కటిభాగంలో ధరించేటువంటి మొలనూలు అయింది. ఇప్పుడు కటిభాగం నుంచి కిందకు వచ్చేసరికి ఆవిడ ఊరు భాగం అంటే తొడలు ఎలా ఉంది అనేటువంటిది ఈ వర్ణన అనమాట. అంటే ఈ కాలంలో పురాణ స్త్రీలను కానీ, కావ్యంలో వచ్చిన స్త్రీలను కానీ, వాళ్ళు కొన్ని సౌందర్యపరంగా కానీ, లేకపోతే సౌందర్యపరంగా కన్నా కూడా ఆరోగ్యపరంగా కొన్ని వర్ణనలు చేస్తారు. అంటే మనం ఇప్పుడు ఆరోగ్యపరంగా వాటిని తీసుకోవాలి. సౌందర్యపరంగా చేసే వర్ణనలోనే ఆరోగ్యం కూడా దాగి ఉంటుంది. ఆరోగ్యపరంగా శారీరకంగా ఎటువంటి ఆరోగ్యమే మహాభాగ్యం కదా, ఎలా సాధించవచ్చు అన్న దానికి ఈ నామం ఉపయోగపడుతుంది. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత. అంటే కామేశ జ్ఞాత సౌభాగ్య, కామేశుడికి మాత్రమే తెలియబడినటువంటి ఆమె ఊరువులు మార్దవోరు ద్వయాంత. మార్దవం అంటే నునుపు, మెత్తటి చర్మం అంటారు చూడండి. అమ్మవారి ఖాత ఎవరికి ఉంటుంది? చక్కగా మెత్తగా మృదువైనటువంటి శరీరము. ఆవిడ హిమవత్పుత్రిక కదా పైగా, అందుకని తెల్లగా మంచు కొండల్లో పుట్టింది ఆవిడ. అంత మంచు ఎంత మృదువుగా ఉంటుందో అంత మృదువుగా ఆవిడ శరీరం కూడా ఉంటుంది. అందుకని ఆవిడ యొక్క ఊరువుల యొక్క నునుపు, మెత్తదనము తెలిసినటువంటి వాడు ఒక్క శివుడు మాత్రమే అనేటువంటిది నామార్థం. అంటే కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత. ఆవిడ యొక్క ఊరువుల యొక్క నునుపు ధనాన్ని తెలిసినవాడు కామేశుడు మాత్రమే. అంటే కామేశుడు చేత తెలియబడినటువంటి మార్దవం కలిగిన ఊరువులు కలిగినది శ్రీమాత అని అర్థం. ఇప్పుడు ఆవిడ ఊరువుల సంగతి ఎందుకు అంటే, మనం ఆవిడ చిదగ్నికుండ సంభూత, చిత్తగ్నిలోంచి బయటికి వచ్చినప్పుడు ముందు శిరస్సు కనిపించింది. అమ్మవారి యొక్క శిరస్సే దర్శనమైంది అందరికీ. అలా శిరస్సుతో దర్శనమైనటువంటి శ్రీమాతని మనం శిరోభాగం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అవునండి. శిరోభాగమైంది, వదనమైంది, నేత్రాలు, నాసిక, అధరాలు, మెడ, వక్షస్థలం, నాభి, కటి ప్రదేశం. ఇప్పుడు ఊరువులకు వచ్చాం. ఈ ఊరువుల యొక్క సౌందర్యాన్ని వర్ణించడంలో ఏమిటి అంటే, దీంట్లో ప్రధానమైనది ఏంటంటేనండి, స్త్రీలకి ఋతుక్రమం సరిగ్గా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హోమియో డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు, ఎలోపతి వాళ్ళకి కావటం లేదని చెప్పి. హోమియో డాక్టర్ల చేత, ఆయుర్వేదం డాక్టర్ల చుట్టూతో తిరిగే వాళ్ళు నాకు చాలామంది తెలుసు. అవునండి. అంటే ఈ స్త్రీకి ఋతుక్రమం అనేది సరిగ్గా ఉండటం వల్లనే మొత్తం ఆవిడ జీవితం ఆధారపడి ఉంటుంది. ఆవిడ పుష్పవతి అయింది మొదలు సంతానవతి అయ్యే వరకు ఋతుక్రమం సరిగ్గా ఉంటేనే ఏదైనా డాక్టర్లు చేయగలుగుతారు. ముఖ్యంగా ఎలోపతి డాక్టర్స్ వాళ్ళకి వచ్చేటువంటి డేట్స్ని బట్టే వాళ్ళు కన్సీవ్ అయింది లేనిది, ఎన్ని నెలలు ఉంది ఏమిటి కూడా డిసైడ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ నామం ఉంచండి, కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత నామంలో ఋతుక్రమం సరిగ్గా ఉండటము అంటే, ఋతుక్రమం సరిగ్గా డేట్కి రావటం అనే కాదు, ఆ క్రమం తప్పకుండా వచ్చినప్పుడు లోపల జరిగేటువంటి ఆ బీజాలు కానీ, అండాలు కానీ, ఆ గర్భసంచి యొక్క విధానం కానీ అంతా కూడా క్రమంగా ఉండాలి, ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. ఋతుక్రమం అంటే లోపల జరిగేటువంటి సృష్టి ప్రక్రియ అంతా కూడా కరెక్ట్గా ఉండాలి కదా. గర్భసంచి సరిగ్గా ఉంటేనే కదా సంతానం కలిగేది. అందుకని ఈ ఋతుక్రమానికి సంబంధించినటువంటి నామము
సరిగ్గా చదివితే ఋతుక్రమం సరిగ్గా ఉండటంతో మొదలయ్యేటువంటి స్త్రీ జీవితం గర్భధారణ జరిగిన సంతానవతి అయినా తర్వాత కూడా ఋతుక్రమం ప్రకారం గర్భసంచికి ఎటువంటి రోగాలు రాకుండా ఉండటం, అంటే పోస్ట్ డెలివరీ ప్రాబ్లమ్స్ అంటారు చూడండి. పిల్లవాడు పుట్టిన తర్వాత కూడా గర్భసంచిలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చి రకరకాలుగా అవస్థలు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునండి, ముందు ఉంటుంది, తర్వాత ఉంటుంది. అందుకని ఈ నామం చదువుకోవటం వల్ల ఋతుక్రమం సరిగ్గా ఉంటుంది. అంటే మొత్తం ఋతుక్రమం యొక్క పద్ధతి ఆవిడ పెద్ద మనిషి అయింది మొదలు సంతానాన్ని కనే వరకు కూడా ఒక పద్ధతిలో, సంతానవతి అయ్యే వరకు కూడా ఒక పద్ధతిలో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఋతుక్రమం అనేటువంటి చెప్తున్నాడు కనుక మన డాక్టర్స్ మనకి చెప్పేటువంటి వీక్స్ కానీ మంత్స్ కానీ వేరు, పిల్లవాడు పుట్టేది వేరు, ఎప్పుడు అలాగే అవుతుంది. అంటే ఈ నెలలో మీకు డెలివరీ కాదు అని చెప్పగలుగుతారు డాక్టర్లు అంతవరకే టెస్ట్ చేసి, కానీ నెక్స్ట్ డేనే అవుతుంది వాళ్ళకి డెలివరీ. ఈ మధ్యకాలంలో 2-3 విన్నాను నేను అలా. ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి ఋతుక్రమం వేరు, అమ్మవారు చేసేటువంటి ఋతుక్రమం వేరు. అమ్మవారి ఋతుక్రమం ప్రకారమే గర్భధారణ సంతానోత్పత్తి జరుగుతుంది. అందుకనే ఎవ్వరు ప్రాణం రాక అంటే ప్రాణం పోకడా వాన రాకడా ఎవరికి తెలియదు అన్నట్టు శిశువు రాకడ కూడా ఎవరికి తెలియదు. నన్ను అడిగితే ఈ డేట్కే పుడతాడు అంటే, ఈ డేట్కే పుడతాడంటే సిజరీన్ అయితే పుడతాడేమో కానీ నార్మల్ డెలివరీ అయితే ఎవ్వరూ చెప్పలేరు. ఈ రోజు వరకు డాక్టర్స్ అన్న డేట్కే పురుడు వచ్చినటువంటి మహిళలు తక్కువే ఉంటున్నారు. విదేశాల్లో ఉన్న అమ్మాయిలు డెలివరీ డేట్లు చూసుకొని వీళ్ళు ఇక్కడ మూటాముళ్ళు కట్టుకునే లోపు అక్కడ డెలివరీ అయిన కేసులు చాలా. వీళ్ళు ఎయిర్పోర్ట్లోనే ఉంటారు, వాళ్ళు అక్కడ పుట్టేస్తారు, ఇంకా ఫ్లైట్లోనే ఉంటారు, అక్కడ పుట్టేస్తూ ఉంటారు. అలా ఈ విషయం యథార్థం డాక్టర్స్ కొంతవరకే చెప్పగలుగుతారు. ఎందుకంటే కామేశ జ్ఞాతుడు వాళ్ళు భగవంతులు కాదు కండి, దేవుళ్ళలాగా అన్ని రక్షిస్తారు, ప్రాణాన్ని రక్షిస్తారు, కానీ భగవంతుళ్ళు అయితే కాదు కదా. మనం ఆపదలోంచి మనం బయటపడితే దేవుళ్ళ వచ్చి చేశారన్నదే మనం భావిస్తాం, తలుచుకుంటా. ఇక్కడ చెప్పాలంటేనండి ఈ ఊరు స్థానం మధ్యలో ఉన్నటువంటి యోని స్థానానికి ఇది లింకు. కామేశ జ్ఞాత మార్దవోరు ద్వయాన్విత అంటే ఈ ఊరువుల మధ్య ఉన్నటువంటి యోని భాగము పుష్పవతి అయిన మొదలు సంతానవతి అయ్యే వరకు జరిగే సృష్టి క్రమం అంతా జరుపుతూ ఉంటుంది కనుక దాని యొక్క రహస్యమే ఈ కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత. అంత అంటే శివుడి అంత కూడా అర్థం ఉన్నది దీంట్లో. అంత కూడా ఋతుక్రమం సరిగ్గా వస్తుంది అంటే ఋతుక్రమానికి తొడలకి సంబంధం ఏమిటని అనుకుంటారు, అది కాదు. ఇక్కడ అందుకే ఊరు ద్వయాన్విత అంటున్నారుగా, 2 తొడలు ఉన్నాయి. 2 తొడలకి మధ్య భాగాన ఉన్నటువంటి యోని భాగంలో జరిగేటువంటి మార్పులన్నీ కూడా ఋతుక్రమాన్ని సరిగ్గా నడిపి సంతానవతి అయ్యే వరకు సమంగా చేయటానికి ఆ క్రమ పద్ధతి తప్పకుండా ఈ నామం బాగా ఉపయోగపడుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో అమ్మవారు లక్కీ డ్రాలో పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో తెలియజేయండి. తప్పకుండానండి. సుశీల విజయవాడ. సుశీల విజయవాడ. సుశీల గారు, మీకు త్వరలో పుస్తకం మీ ఇంటికి వస్తుంది. మీరు కనకదుర్గాదేవి వెలసినటువంటి పుణ్యక్షేత్రం దగ్గర ఉన్న విజయవాడలో ఉన్నారు. మీకు అమ్మవారు మీ ఇంటికి వస్తుంది. పుస్తకం అందుకోగానే సుశీల గారు మీరు మాకు తెలియజేయండి, మేము సంతోషిస్తాం. సుశీల గారు, తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు పుస్తకం అందజేస్తారు. మీరు పుస్తకం అందగానే ఒక చిన్న వీడియో తీసి పంపించండి. ఇప్పుడు మీరు లక్కీ డ్రాలో రాగానే స్క్రీన్ పైన వచ్చిన నెంబర్కి మీ అడ్రస్ పంపించండి. మీ అడ్రస్ తొందరగా పంపిస్తే పుస్తకం అంత తొందరగా వస్తుంది. ఇంకా లేట్గా చేస్తే లేట్ అవుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.